హలో ఎవ్రీవన్, నేనైతే ఇంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా మాయిశ్చరైజర్ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ నా దగ్గర బాగా పండిన పపాయ ఉంటే మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఉంటే తీసుకున్నాను కొంచెం. అండ్ మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసి తర్వాత మనం మిక్సీ వేసుకున్న పపాయాని ఇందులో వేసేసాను. ఫస్ట్ ఆయిల్ కొంచెం తక్కువ అయిపోయింది, అందుకే ఇంకొంచెం వేసాను. చూడండి, వేసి ఒక 2 మినిట్స్ కూడా కాలేదు, కలర్ అయితే అప్పుడే ఎలా చేంజ్ అవుతుందో. మనం చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. అండ్ పూర్తిగా బాయిల్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది, పపాయ అనేది సపరేట్ అయిపోతుంది ఆయిల్ నుంచి. ఇలాగా తర్వాత ఏముంది, తీసుకొని ఫిల్టర్ చేసుకోవడమే. కలర్ చూడండి అప్పుడే ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఫైనల్గా మనకి ఫస్ట్లో ఉన్న కలర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇదైతే ఫిల్టర్ చేశాక పపాయ ఇలా అయిపోతుంది. అండ్ కాసేపు నేను పక్కన ఉంచేసాను ఫిల్టర్ చేసి. సో ఫైనల్గా మనకి ఇలా వచ్చింది. అండ్ డిఫరెన్స్ మీరే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.